ట్రాఫిక్ జామ్ మరెక్కడో కాదండి, ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళ జరిగే ప్రదేశమైన ప్రయాగ్రాజ్లో కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అయితే ఇరుక్కొని పోతున్నాయి రోజువారీ లైఫ్లో. అండ్ కొన్ని వందల కిలోమీటర్ల పొడుగున వచ్చేసి మనకు ట్రాఫిక్ అయితే జామ్ అవుతున్నాయి. సో మీలో ఎంతమంది మహాకుంభమేళని ఆల్రెడీ ఇప్పటికే వీక్షించారో లైక్ చేసి అయితే కామెంట్ చేయండి. సో కొన్ని వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి, కోట్లాది మంది ప్రజలైతే రోజు మహాకుంభమేళకి రీచ్ అయ్యి గంగా యమున సరస్వతి సంగమంలో అయితే స్నానం అయితే ఆచరిస్తున్నారు. సో ఇది చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, అసలు చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ వాటర్ కూడా అండి, ఇంతమంది ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తుండగా కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అండ్ 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహాకుంభమేళని ఖచ్చితంగా దర్శించుకోవాలి. మన సాధారణంగా కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ వచ్చేసి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళలు 12 కుంభమేళలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేదే మహాకుంభమేళ. అంటే 144 ఇయర్స్కి ఒక్కసారి జరిగే మహాకుంభమేళని దర్శించుకోవడానికి ప్రజలైతే కోట్లలో వస్తారు. ప్రజలు లోపలికి వెళ్లకుండా ఇగో ఈ విధంగా బార్కెట్స్ అయితే పెట్టడం జరిగింది. కుంభమేళ 2025 144 ఇయర్స్కి ఒక్కసారి జరిగే మహాకుంభమేళ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. సూపర్గా ఉంది. ఒకసారి ఈ లొకేషన్ మొత్తం చూడండి అసలు ఏ విధంగా ఉందో. స్పెక్టాక్యులర్ వ్యూస్ అంటే నిజంగా చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ కూడా, కాకపోతే ఒక్కసారి స్నానం చేసిన తర్వాత ఫీలింగ్ వచ్చేసి సూపర్గా ఉంది నిజంగా.